கூடாரை வெல்லும் சீர் கோவிந்தா கோவிந்தா. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா, உந்தன்னை பாடி பறை கொண்டு யாம் பெரு சம்மானம் நாடு புகழ்றும் பரிசினால் நன்றாக சூடகமே தோள்மலையே தோடே செவி பூவே. பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம், ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோறு. மூடனே பேயுது முள்ரங்கை வல்றிவார, மூடனை பேயுது முள்ரங்கை வல்றிவார, கூடியிருந்து குளிர்ந்தேலோ ரம்பாவாய் ரம்பாவாய். తనతో కూడని శత్రువులను జయించడి కళ్యాణ గుణ సంపద గల గోవిందా, నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పరా అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానమును లోకులందరూ పొగిడెడి తీరులో నుండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహువులకు దండకడియములు, చెవిక్రిందు భాగమున దాల్చెడి దుద్దు, పైభాగమున పెట్టుకొనడి కర్ణపువ్వులు, కాలియందెలు మొదలగు అనేక ఆభరణములను మేము దాల్చవలయును. తరువాత మంచి చీరలను దాల్చవలయును. దాని తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థమును మోచేతి వెంబడ కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రత ఫలమును ఇందు విన్నవించిరి. గోపికలు తాము చెరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవించిరి. ఈ 27వ పాసురమున శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చుచున్నాడు. శ్రీకృష్ణుడుగా అవతరించి ఆవుల మంద వెనుక వెళ్ళి దూరముగా పోయిన ఆవులను మరల్చుటకు ఊదెడి శంఖమొకటి, తర్వాత ఆలయములో అర్చామూర్తి ఆరాధనకు సమయమును తెలిపినట్టు ఆహ్వానించేటటువంటి శంఖమొకటి, శ్రీమన్నారాయణ్ణి పాంచజన్యమొకటి, మూడును మీరు తీసుకుని వెళ్ళుడు అని శ్రీకృష్ణ పరమాత్మ వారి కోసం ఇచ్చెను. త్రివిక్రమ అవతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పర, రావణవధానంతరము శ్రీరామ వృత్తాంతమును చాటిన పర అంతకంటే పెద్దది. శ్రీకృష్ణుడు కొండ నృత్యము చేయినప్పుడు కట్టుకొని వాయించిన పర చాలా పెద్దది ఇస్తున్నాను. మంగళాశాసనము చేయుటకు విష్ణు చిత్తులు భాగవతులకి మంగళాశాసనము చేసి, అది కాదు, నమ్మాళ్వార్ భాగవతులకే చేసినటువంటి ఆ మంగళాశాసనము మాకు కావాలని కోరిరి. మన దేవేరియకు శ్రీ మహాలక్ష్మిని మంగళదీపముగా వారితో ఉండునట్లుగా అంగీకరించెను. ధ్వజంగా గరుత్మంతుని వసగెను. చాందినీగా ఆదిశేషుని పంప సంకల్పించారు. కానీ ఆదిశేషుడు అందుకు అంగీకరింపలేదు. తన పైన ఉన్న ఉత్తరీయం తీసి ఇచ్చెను. వ్రతఫలమును వివరించమని శ్రీకృష్ణుడు కోరగా చెప్పుచున్నారు ఈ పాసురమున. మొదట 3 పాసురములలో గోవిందా అని గోవింద నామమును కీర్తింతురు. ఊరివారికై వచ్చి మేము పాడి వారికి పరను పొందినను మాకు ఫలముండవద్దా? అందుకే మాకు సమ్మానము చేయవలనని కోరుచున్నారు. లోకము పొగడు రీతిలో
మాకు బాగుగా సన్మానము జరగవలెను. నీవు చెయ్యక వద్దు. నీలాదేవి చేయించిన నాడే బాగుగా సన్మానించినట్లుగును. సన్మానము చేయుచున్నప్పుడు ఏ ఏ వస్తువులు తమకు కావాలనో ఈ పాసురమున వివరించుచున్నారు. హస్తాభరణం, గాజులు ఆచార్య సమాశ్రయణం ద్వారా ఆచార్యునిచే పంచసంస్కారములే మంత్రోపదేశము పొందిన స్వస్వరూపమునందవలనని ముందుగా ఆచార్యుల వారి చేతికి కంకణం కట్టుదురు. అది ఏ హస్తాభరణం. భుజములకు అలంకారముగా శంఖచక్రములు ధరింపచేదురు ఆచార్యుని ద్వారా. తర్వాత ఆచార్యుని చెప్పినటువంటి ఏవైతే రహస్యములు తిరుమంత్రము 3, నేను భగవంతునికి చెందినవాడిని అనుజ్ఞానము తిరుమంత్రము. ఇవి చెవికి అలంకారం. చెవికి పైభాగమును పెట్టుకుని కన్నపూలు. ఇవి దైవమంత్రము. 2 వాక్యములు. నమో వాసుదేవాయ. కాళి అందే చర్మశ్లోకము. గతి నరేశ్వరుడే అని సర్వేశ్వరుడే అని విశ్వసించి ఉండుటయే పాదాభరణం. ఇట్లు జ్ఞానము, భక్తి, వైరాగ్యములను పొంది ఉండవలనని కోరినారు. ఆ తరువాత పాలు, అన్నమును మున్నగు నెయ్యి పోసి మోచేతి వెంబడి ధారపోయినట్లు కలిసి అందరము కూర్చుని చల్లగా భుజించవలనని కోరుచున్నారు. ఈ కూడారై అనేటటువంటిది అందరం కలిసి చేసేటటువంటి ఆనందాన్ని మనం అనుభవిద్దామని శ్రీకృష్ణునితో గోపికలు చెప్పిరి.